ఎన్టీఆర్ భవన్లో ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నష్టపోయామంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ బాధితులమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు సమస్యలతో పోటెత్తుతున్నారు. వివిధ జిల్లాల నుంచి వినతులతో వచ్చి ఇక్కట్లను ఏకరువు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన వారితో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కిక్కిరిసిపోయింది. దాదాపు 2.5 గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామంగా బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించడంతో పాటు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయామంటూ వినతులతో తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రతి ఒక్కరి దగ్గరికి నేరుగా వెళ్లిన సీఎం దాదాపు 2 గంటల పాటు వినతులు స్వీకరించారు. 15 సెంట్ల స్థలాన్ని సెంటు పట్టాల జాబితాలో కలిపి పరిహారం కొట్టేశారని ఆ చెంట నుంచి వచ్చిన మహిళ ఆవేదన చెందడంతో ఆమె సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు వినతులిచ్చారు. వివిధ సమస్యలకు న్యాయస్థానం తీర్పులున్నా తమకు న్యాయం చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ భూములు వైఎస్ఆర్సీపీ నేతలు కబ్జా చేశారంటూ ఇంకొందరు వినతులు సమర్పించారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ నగర వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే సాయిబాబా ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. ఆంధ్ర షిరిడీగా భావించే ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో వైభవంగా గురు పూర్ణిమను నిర్వహించారు. ఈ సందర్భంగా బాబావారి మందిరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు. వేదాలను రచించిన వ్యాసుడు జన్మించిన రోజుది. జగత్తుని జాగృతపరిచిన ఎందరో గురుదేవులను ఈ గురు పూర్ణిమ పర్వదినాన కొలవడం ఆనవాయితీ. అలాంటి గురు పూర్ణిమను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. करो बाबांची वंदना साईची वंदना करो बाबांची वंदना जय म्हणे बाबा साई बाबा माझे आई बाबा माझे आई बाबा నెల రోజుల టీడీపీ పాలనలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంట్లో గలమెత్తామని రాజ్యసభ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఏపీలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినుకొండలో వైసీపీ నేత రషీద్ హత్యను ఎంపీ ప్రస్తావించారు. బాధితుడిని కత్తితో చేతులు నరికి తీవ్రంగా గాయపరిచి చంపటం దారుణమని ఎంపీ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంట్లో గళమెత్తుతామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఏపీ సీఎం చంద్రబాబు ఆపాలని డిమాండ్ చేశారు. వినుకొండలో వైసీపీ నేత రషీద్ హత్యపై అయోధ్య రామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రషీద్ను కత్తితో చేతులు నరికి తీవ్రంగా దాడి చేసి చంపడం దారుణమని అన్నారు. వైసీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేయకుండా చంద్రబాబే వారి పార్టీ కేడర్ను ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలుపుతారని చెప్పారు. ఏపీలో జరిగే దాడులను దేశ ప్రజలకు సైతం తెలియజేస్తామని, ఇందుకోసం ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీలోని పరిస్థితులను వివరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం కోరామని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించాలని కూడా కోరుతామని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. ఈ కూటమి కానీ లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవద్దు అనేసి మళ్ళా మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వీటిని అనవసరంగా వీటన్నిటిని మళ్ళా ఇప్పుడు ఇవన్నీ కూడాను ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఇది
ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఇది జరగనీయకూడదు, వీటిని ఆపాలి అనేటటువంటి దీన్ని మేము పార్టీ తరఫు నుంచి మా నాయకులు చెప్పిన దాన్ని బట్టి మేము అన్ని ఎస్పెషల్లీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో విపరీతంగా ఒక నెగిటివ్ ఒక భయాందోళన వస్తున్నాయి. ఇప్పుడు నిన్న చూస్తే వినుకొండలో జరిగినటువంటి హత్య, అది చూస్తే మీరు అంతకుముందు దాడులు, అలాగే మిథున్ రెడ్డి గారి ఇంటి మీద, రెడ్డప్ప గారి ఇంటి మీద చేసినటువంటి రాళ్ళు, ఈ దాడులు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా మనుషుల్లో ఒక రకమైనటువంటి ఒక భయాందోళనకు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి తప్పనిసరిగా వీటిని ఇమీడియట్గా లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కండ్రికలో స్థానిక నాయకుడు కె రవికుమార్ ఎమ్మెల్యే బోండా ఉమా సమక్షంలో టీడీపీలోకి చేరారు. టీడీపీ కండువాను కె రవికుమార్ దంపతులకు వేసి ఆహ్వానం పలికారు. తనపై నమ్మకం ఉంచి పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యే బోండా ఉమాకు రవికుమార్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. గొప్ప మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు అన్నారు. స్థానిక 64వ డివిజన్ నాయకుడు కె రవికుమార్ ఆధ్వర్యంలో నిన్న పైపుల్ రోడ్డు నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ పైపుల్ రోడ్డు నుండి ప్రకాష్ నగర్, పాయకాపురం, కండ్రిక వరకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కె రవికుమార్తో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తీన్మార్, డీజే, డప్పు వాయిద్యాలతో బాణసంచా కాల్చుతూ బోండా ఉమాకు ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడుగున బోండా ఉమాకు ప్రజలందరూ కరచాలనం చేస్తూ ర్యాలీ సాగింది. టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే బోండా ఉమాను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు మోపిందని అన్నారు. పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్ తొలగించడం జరిగిందని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం జరిగిందని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. స్థానిక నాయకుడు కె రవికుమార్ ఎమ్మెల్యే బోండా ఉమా సమక్షంలో టీడీపీలోకి చేరారు. బోండా ఉమా టీడీపీ శ్రేణుల సమక్షంలో టీడీపీ కండువాను కె రవికుమార్ దంపతులకు వేసి ఆహ్వానం పలికారు. తనపై నమ్మకం ఉంచి పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యే బోండా ఉమాకు రవికుమార్ దంపతులు ధన్యవాదములు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 164 సీట్లు గెలుపుదాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకి పరిమితం అవటం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రజా నిర్ణయం. నిరంకుశ పరిపాలనకు, అవినీతి పరిపాలనకు, అహంకార పరిపాలనకు, రాక్షస పరిపాలనకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మే 13వ తారీఖు 2024. మరి ఎన్నో నిర్బంధాలని, ఎన్నో ఆటంకాలని, మరెన్నో పోరాటాలని చేసి ఇవాళ ప్రజలకి 5 సంవత్సరాల ప్రజలకు అండగా నిలిచి బోండా ఉమా గారి నాయకత్వాన్ని బలపరచాలి. బోండా ఉమా గారు ఉంటేనే ఈ నియోజకవర్గానికి అభివృద్ధి, బోండా ఉమా గారు ఉంటేనే పేద ప్రజలకు సంక్షేమం అని నమ్మి ఆయన ఆ రోజున బోండా ఉమా గారికి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆయన అంతకుముందు స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గణేశ ఉత్సవాలు నిర్వహిస్తూ తన ఫ్రెండ్ సర్కిల్తో మరి పేద ప్రజలకి ఎన్నో మరి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు 64వ డివిజన్లో మరి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు 64వ డివిజన్లో మునిపెన్నడూ లేని విధంగా 2510 మెజారిటీతో గెలిచినటువంటి మరి మెజారిటీ లేదు. అలాంటి మెజారిటీని సాధించినందుకు మరి ప్రజలు ఇంత బ్రహ్మాండంగా, ఇంత ఇదిగా రిసీవ్ ఉమామహేశ్వరరావు గారిని మేళతాళాలతో ఈ రకంగా ఘనంగా సత్కరించుకున్నాం. ఇది మా సెంట్రల్ మా 64వ డివిజన్ మేము గొప్పగా ఫస్ట్ టైం మేము ఈ ర్యాలీని నిర్వహించడం మాకు చాలా ఘనంగా ఉంది. ప్రజలు చీకొట్టినా జగన్ మారలేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉనికి కోసమే హత్య రాజకీయాలని ప్రేరేపిస్తున్నారని ధ్వజమెత్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదే లేదని టీడీపీ భేటీలో తేల్చి చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు హింసకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో జగన్ చేస్తున్న ఫేక్ పాలిటిక్స్ ని మంత్రులు, ఎంపీలు, నేతలు వెంటనే బలంగా తిప్పికొట్టాలని సూచించారు.
రాష్ట్రంలో ఎవరు హింసాకాండకు పాల్పడ్డా ఉక్కుపాదంతో అణిచివేస్తామని, శాంతి భద్రతల్ని కాపాడటంలో రాజీ పడబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతల్ని స్వయంగా తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. ప్రజలు పూర్తిగా తిరస్కరించిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదని, ఉనికిని చాటుకోవడానికే హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 36 మందిని హత్య చేశారంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తుంటే మంత్రులు, తెలుగుదేశం నాయకులు గట్టిగా తిప్పికొట్టకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ 36 మంది పేర్లు, వివరాలు బయటపెట్టాలని, గట్టిగా ఎందుకు నిలదీయటం లేదని మంత్రులు, ఎంపీలను ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని తేల్చి చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. హోంమంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలని, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు. పోలీస్ అధికారులు వెంటనే స్పందించకపోతే సస్పెండ్ చేయడానికైనా వెనుకాడొద్దని చంద్రబాబు అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యంపై అదుపు లేకపోవటం వల్ల రాష్ట్రంలో నేరాల రేటు పెరిగిందని తెలిపారు. త్వరలోనే పూర్తిగా నియంత్రిస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం హయాంలో శాంతి భద్రతల నిర్వహణ అత్యుత్తమంగా ఉంటుందన్న పేరుందని గుర్తు చేశారు. దాన్ని దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా సహించనని తేల్చి చెప్పారు. మత ఘర్షణలు, ఫ్యాక్షన్, నక్సలిజం, రౌడీయిజాన్ని నియంత్రించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానిదని అన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేశారు. కానీ అప్రమత్తంగా ఉండాలని ఎంపీలు, మంత్రులకు సూచించారు. వినియోగదారులకు కందిపప్పు, బియ్యం తక్కువ ధరలో అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. జిల్లాలో 9 రైతు బజార్లలో కందిపప్పు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేట్లకే బియ్యం, కందిపప్పు ఇస్తున్నామని చెప్పారు. మార్కెట్ ధరల కన్నా తక్కువ రేట్లకే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందజేస్తున్నామని వివరించారు. అండ్ కందిపప్పు ఈ రెండింటి మీద బజార్లో చాలా ఎక్కువ రేట్ అయింది కాబట్టి ప్రభుత్వం నుంచి మనం స్పెషల్ కౌంటర్ అన్ని రైతు బజార్ ఈ జిల్లాలో 9 రైతు బజార్లో ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ రైతు బజార్లో గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ మీద స్పెషల్ కౌంటర్స్ మనం పెట్టించాము. సో బీపీటీ వెరైటీ స్టీమ్ రైస్ 49 రూపీస్ పర్ కేజీ, బీపీటీ వెరైటీ రా రైస్ 48 రూపీస్ పర్ కేజీ అండ్ కందిపప్పు ₹160 పర్ కేజీకి మనము అమ్ముతున్నాము. ఈ మార్కెట్ కంటే తక్కువ రేటు. మార్కెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పుది 180 రూపీస్ పర్ కేజీ. సో 20 రూపాయలు తక్కువ రేట్లో మనం రైతు బజార్లో స్పెషల్ కౌంటర్స్ పెట్టేసి అమ్మిస్తున్నాము. అదేవిధంగా అన్ని బిగ్ రీటైల్ చైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ కానీ, ఉషోదయ, విశాల్, రిలయన్స్, విజేత ఇవన్నీ సూపర్ మార్కెట్స్ లో కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వాళ్ళు కూడా ఈ రేట్ కి స్పెషల్ రేట్ గవర్నమెంట్ సెట్ చేసిన రేట్ కి కందిపప్పు అండ్ బియ్యం అమ్ముతారు. ఇది కాకుండా మనం ఇప్పుడు వర్షాకాలంలో ఇంకా కొంచెం దూరం వెళ్ళడానికి కష్టం అవుతుంది కాబట్టి ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా స్పెషల్ కౌంటర్స్ పెట్టేసి ఇదే రేట్ కి వీ విల్ మేక్ షూర్ దట్ ఈ ఎసెన్షియల్ కామోడిటీ రైస్, కందిపప్పు ఈ రెండు అందరికీ మనము. కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పునర్సమీక్షించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు విజ్ఞప్తి చేశారు. దీనికి విరుద్ధంగా 2020 డిసెంబర్లో కేఆర్ఎంబీ కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ దాటి విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకోవటం చాలా దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని పునర్సమీక్షించి విజయవాడలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో అనాలోచితంగా విశాఖపట్నంలో కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు విజయవాడలోని
కేఆర్ఎంబి కార్యాలయం ఏర్పాటు చేయడానికి 2015లో ఇబ్రహీంపట్నంలో భవనాలను పరిశీలించారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 2020 జూన్, ఆగస్టులలో ఆ కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాసిందని గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా 2020 డిసెంబర్లో కేఆర్ఎంబి కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ దాటి విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకోవడం చాలా దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి విజయవాడలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా పెమ్మసాని హామీ ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు కూడా అనేక ప్రత్యుత్తరాలు జరిగినాయి. కేంద్ర జలశక్తి శాఖకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విజయవాడలోనే ఈ కార్యాలయం పెట్టాలని నిర్ణయం తీసుకుని ఆల్రెడీ ధర్మిల బిల్డింగ్లు కూడా చూశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినా కూడా అనేక రకాల ప్రత్యుత్తరాలు జరిగినాయి. 2020 ఆగస్టులో కానీ 21లో కానీ అప్పుడు కూడా నీలం సహాని కానీ ఆదిత్యనాథన్ దాస్ కానీ 14-19లో కూడా విజయవాడలో పెట్టమని రాశారు. అనూహ్యంగా 3 రాజధానులు తెర మీద వచ్చినాక 21 డిసెంబర్లో ఎప్పుడో ఆదిత్యనాథన్ దాస్ గారు ఇరిగేషన్ సెక్రటరీగానేమో విజయవాడలో పెట్టమని సిఎస్ఐ అనూహ్యంగా విశాఖపట్నంలో పెట్టమని రాశారు. దీన్ని మేము అప్పుడు తీవ్రంగా ఖండించాం. ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ, ఎస్ఆర్బీసీ కింద ఉన్నటువంటి 30 లక్షల ఎకరాల ఆయకట్టుకి మా మధ్యలో ఉండి రైల్ రోడ్డు ఫ్లైట్ కనెక్టివిటీ ఉన్న విజయవాడలోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే మాకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయమని మేము కేంద్ర మంత్రి గారికి కోరటం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి విజయవాడలో ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన ఇచ్చారు. ఆయన ప్రత్యేకంగా తెలియజేస్తాము. రాష్ట్ర అభివృద్ధే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు తన వెన్నంటే ఉన్నారని, వారి కష్టానికి ఫలితమే తనకు లభించిన ఎమ్మెల్యే పదవి అని అన్నారు. రానున్న రోజుల్లో అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఎన్నికల సంగ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తన వెన్నంటి ఉన్నారని, వారికి కష్టానికి ఫలితమే తనకు లభించిన ఎమ్మెల్యే పదవని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. బోండా ఉమ అత్యధిక మెజారిటీ సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని పాయకాపురం ప్రశాంతినగర్లో టీడీపీ నేతలు సన్మాన సభ ఏర్పాటు చేసి బోండా ఉమాను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని పేర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పడ్డారని, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలందరూ ఎదురు చూశారని అన్నారు. ఎన్నికలు రావడం, ప్రజలందరూ కూటమికి ఓట్లు వేయటం ద్వారా 68,886 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఎమ్మెల్యే బోండా ఉమ ధన్యవాదములు తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే పింఛన్లు పెంచారని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారని అన్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటేపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతిగా పరిపాలన కొనసాగించడం వల్ల ప్రజలు సంతోషంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. దుర్మార్గపు రోజులు పోయినాయి, రాక్షస పరిపాలన పోయింది, నియంతృత్వ పరిపాలన పోయింది. ప్రజా పరిపాలన జూన్ 4వ తారీఖు నాడు ప్రకటితమైంది. ఈ రాష్ట్రంలో అమలు అవుతుంది. ఈరోజు అన్ని ప్రజలకు సంబంధించినటువంటి హామీలు, పింఛన్లు పెంచాం, మెగా డిఎస్సి ఇచ్చాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం, అట్లాగే రైతులకి డబ్బులు వేయడం సంతకం పెట్టాం. అంతేకాకుండా అన్ని రకాలుగా ప్రజలకి రేపు రాబోయే 15వ తారీఖు నాడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ రాష్ట్ర వ్యాప్తంగా, అట్లాగే బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణం పెడతాం కానీ అన్నింటినీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం. శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి భారీ సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన గెలవడానికి ఈ కాలనీ నుంచి మీ అందరూ కూడా కష్టపడ్డారు. ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణం మా కాలనీ వాసుల కూడా ఉన్నారు.
కాబట్టి ఈ కార్యక్రమం చేయడానికి చాలా సంతోషంగా ఉంది. మరి ఎంప్లాయీస్ సమస్యలన్నీ ఎన్నో రిటైర్డ్ ఎంప్లాయీస్వి అందరి సమస్యలకి పరిష్కారం ఈ ప్రభుత్వంలో దొరుకుతుందని ప్రజలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని పనిచేసే ఈ ప్రభుత్వాన్ని ప్రజలకి ఉపయోగపడే ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రగతిని ముందుకు నడిపించే ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించారు. అందుకని ఈ సంతోషంలో వారిని మేము సన్మానించుకున్నాం. మనిషికి జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే ఉన్నతంగా తీర్చిదిద్దేది గురువేనని ఉపాసరత్న ఉపన్యాస రోమణి బ్రహ్మశ్రీ పసుమర్తి కామేశ్వర శర్మ అన్నారు. శారదా జూనియర్ కళాశాలలో వ్యాస పూర్ణిమ సందర్భంగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకుల వారి ఆధ్వర్యంలో గురుపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య గొప్పతనం గురించి విద్యార్థి గురువుని ఎంతగా గౌరవించాలన్నది విద్యార్థులకు వివరించారు. గాంధీనగర్లో గల శారదా జూనియర్ కళాశాలలో వ్యాస పూర్ణిమ సందర్భంగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకుల వారి ఆధ్వర్యంలో గురుపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాసరత్న ఉపన్యాస రోమణి బ్రహ్మశ్రీ పసుమర్తి కామేశ్వర శర్మకి గురుపూజ సన్మానం జరిగింది. కళాశాల సెక్రటరీ కొంద రామనారాయణ, కరెస్పాండెంట్ ఎస్ వరప్రసాద్ గురువుకి గురుపూజ చేసి సన్మానించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కామేశ్వర శర్మ విద్య గొప్పతనం గురించి, విద్యార్థి గురువుని ఎంతగా గౌరవించాలి, గురువు విద్యార్థిని ఎంత గొప్పగా తీర్చిదిద్దాలన్న విషయాన్ని గొప్పగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శారదా స్కూల్ ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాల విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గురువు చెప్పిన మాటలని చక్కగా ఆలకించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో శారదా స్కూల్ ప్రిన్సిపాల్ ఏఎల్ఎన్ మూర్తి, శారదా కళాశాల డిగ్రీ ప్రిన్సిపాల్ ఎస్ నాగేశ్వర శర్మ, శారదా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లుక్కా శ్రీధర్ ముఖ్య పాత్ర వహించారు. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థల పాలకవర్గం, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఏ సబ్జెక్టు దేంట్లో ఉండాలి అనేటువంటిది, ఏది కావాలంటే ఏది మనం నేర్చుకోవాలి, ఏ వేదాన్ని నేర్చుకోవాలి అనేటువంటిది విభాగం చేసినటువంటి వారు వ్యాస భగవానుడు. వ్యాసుడు అనేటువంటిది ఆయన యొక్క పేరు కాదు, అదొక బిరుదు అన్నమాట, ఒక వ్యవస్థ. అది వ్యాసపీఠం అంటారు. కాబట్టి అటువంటిది ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు, ఇవి ఆయన యొక్క పేరులు. కాబట్టి ఆయన వేద విభాగంకర్తమే కాకుండా వేదంలో ఉండేటువంటి సారాలను ఉపనిషత్తుల్లో ఉంటే ఉపనిషత్తులు, వేదాలు వీటన్నింటి యొక్క సారాన్ని ఆయన వ్యాసుల వారు దాన్ని మనకి చాలా అర్థమయ్యేటువంటి యొక్క విశేషంలో భాష్య గ్రంథాలు ఇచ్చారు. అలాగే మహాభారతాన్ని ఆయన రచించారు. మహాభారతంలో లేనటువంటిది దేంట్లోనూ లేదు. అన్నీ కూడా మహాభారతంలోనే ఉన్నాయి. ధర్మం అంతా మహాభారతంలోనే ఉన్నది. అటువంటి మహాభారతాన్ని రచించినటువంటి యొక్క మహానుభావుడు వ్యాస భగవానుడు. మన విజ్ఞానం అంతా కూడా దాంట్లోనే నిక్షిప్తమై ఉన్నది. చివరికి ఆ భారతంలో చివరిలో మనకి భీష్ముల వారిని ధర్మరాజు గారు అడిగాడు, ఏమండి ఎలా నడుచుకోవాలి, ధర్మం అంటే ఎట్లా, సామాన్యమైనటువంటి యొక్క మానవుడు ఎలా నడుచుకోవాలి మాకు తెలియజెప్పండి అని చెప్పి అడిగితే భీష్ముడు అన్నాడు, అసలు కృష్ణావతారం అయ్యా, కృష్ణుడు పరమాత్మ మనం పక్కన పెట్టుకుంటే నేను చెప్పడం ఏమిటి, కృష్ణు పరమాత్మ చెప్తాడు మనకందరికీ కూడా అంటే అలా కాదు, కృష్ణుడే ఆజ్ఞ ఇచ్చాడు, అనుజ్ఞ ఇచ్చాడు. బ్రాహ్మణులు అంటే ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, ఈనాటి కాల ప్రభావం ప్రకారం వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. ఏ కులం వారైనా ఇవాళ ఉన్న రోజుల్లో అధ్యాపక వృత్తిని తీసుకున్నారనుకోండి, ఆయన బ్రాహ్మణ కింద లెక్కే. ఇవాళ పరిస్థితి అది. అట్లాగే క్షత్రియులు, మిలిటరీ వాళ్ళు, పోలీసులు, వీళ్ళందరూ క్షత్రియుల కింద వస్తారు. మనం ఈ వ్యవస్థలో సర్వసైన్యాధ్యక్షుడు ఎస్సీ ఎస్టీ అయినా ఆయన క్షత్రియుడే. ఇవాళ వర్ణ వ్యవస్థ అది. 4 వర్ణాలు ఇవాళ, ఒకప్పుడు 4 వర్ణాలే, ఇవాళ 400 కులాలైనవి. ఆ కులాల్లో ఉపకులాలైనవి. అలాగే చతుర్థ వర్ణం అంటే ఇతరులు. ఈ గురు పూర్ణిమ అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంది.
బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మొదలుగా సామవేదని షణ్ముఖ శర్మ గారు, ఆ గురు పరంపరలో ఇవాళ పశుమర్తి కామేశ్వర శర్మ గారు, అలాగే ఆత్కూరి మల్లికార్జున శర్మ గారిని సన్మానించుకోవడం జరిగింది. వారి ఆశీస్సులతో మా విద్యార్థులందరూ కూడా ముందంజలో ఉంటారని, ఆ భగవద్ ఆశీస్సులతో వారి విద్యా వ్యవస్థ అంతా కూడా ముందరికి వెళ్తుంది.